హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు ఇంట్లోన దిగారండి. అంటే గృహప్రవేశం అయ్యింది. మా ఊర్లో ఎలా చేస్తారు ఏంటని మొత్తం వీడియో మొత్తం చూసేసేయండి. ఇలా ఉంటుంది. పెద్ద ఫంక్షన్ అయితే ఏం పెట్టలేదు, నార్మల్గా చుట్టాలకు అందరికీ పిలుచుకున్నారు. ఇల్లు అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఎలా దిగుతాము ఏంటి ప్రాసెస్ మొత్తం అయితే ఉంటుంది. వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు వాయిస్ ఇవ్వడానికి అంత ఓపిక కూడా నాకు లేదు. 2 days అవుతుంది ఫీవర్ అయితే. మేము ఇంట్లోకి వెళ్ళే ముందులో అయితే ఆవుని పంపిస్తాము. ప్రసాదం తినిపించేసి ఆవు తెచ్చి కాళ్ళు అన్ని కడిగి బొట్టు పెట్టి దండేసి ప్రసాదం తినిపించి ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం అయితే ఆవుని తిప్పిస్తాము. గోమాత తిరిగితే మంచిదని చెప్పారు. దానికోసం అయితే ఆవునైతే ఇంట్లో మొత్తం ఆవుని తిప్పిస్తే ఇప్పుడు మా ఊరు గోళాల్లో భరించండి. మీరు మొత్తం వీడియో మొత్తం చూడండి. మా ఊరు గోళ ఇప్పుడు ఇంట్లోనికి రావడానికైతే రెడీగా అయితే ఉన్నారు. కిమేర మైన్లు ఎక్కువైపోయారు. టైం 2-3 నిమిషాలు ఉన్నదని పంతులు బాబు అయితే అక్కడైతే ఆపుస్తున్నారు. వచ్చి రావడానికి ఇంట్లోని గొడవ పెట్టడానికి కొంచెం టైం ఉందని వెయిట్ చేస్తాను. ఇంట్లో ఫోటో వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఒకసారి పోయండి అక్షత్రియ పడమ్మా బిందు పెట్టుకో పట్టుకోండి. అవి పోయిపోతే ఏనికి రావాలి. బిందిచ్చారు ఇంకేం బరువు
ఈ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్, ఇది కబోర్డ్లు చూడండి, ఇటు సైడ్ అటు సైడ్ ఇచ్చారు. చిన్నదేని బెడ్రూము, పాత ఇల్లు రిపేర్ చేస్తారంట. ఇలా ఉంటుందంట. ఇక్కడ వచ్చేసి ఇది ఒక కబోర్డు, ఇక్కడ పిజ్జాని పెట్టడానికి. ఇది వచ్చేసి కిచెన్. ఇది చూడండి, వాళ్ళ తాతనైతే మనోళ్ళు అయితే ఫోటో తీసుకుంటున్నారు. ఇది కిచెన్ అండి, ఇది పెద్ద కిచెన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్, లెట్ రూమ్ అంట. ఇక పైనవి ఇక్కడ పూజ కోసము రెడీ అయితే చేస్తున్నారు. మా వాళ్ళు గోల అట్లా ఉంటారనమాట. అందరు ఒక దగ్గర ఉంటే ఇలా గోల ఉంటుంది. మాకు పూజల గురించి పెద్దగా తెలీదు. అయితే అక్క కామెంటోలు అక్క వచ్చి అన్ని పూజల గురించి అన్నీ తనకైతే బాగా తెలుసు. అన్నీ చేస్తుందంట. మా ఇంట్లో పూజలు అయినవనుకో తను వచ్చి అన్నీ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. సాధ్యం దీపం సైడ్ అక్షంతర వేసి నమస్కారం చేయండి. సాధ్యం సమేతమనిహన యోజతం ప్రయం గృహానం గ్రహాది ఇంద్రడోఖ్యాం ఇంద్రమహానా ఈశ్వ వర్గోదినీలే మధ్యమధ్యపానిమా తుప్యామి శ్రీ మహాగణాధిపతయే నమః అమృతవస్మృతవస్మి ఉత్తరాం తుప్యామి హస్తౌ ప్రక్షాళయాం పాదౌ ప్రక్షాళయాం సిద్ధాజమం తుప్యామి తాంబూలం తమలపాకులు చేపెట్టండి. ఓదేవనశ్య కర్పూరేణాగమనే గాల్యాజతం ఉపాసూర్యం నాయకుము తాంబూలం ప్రతిగృహ్యత హిరణ్యరూపస్య హిరణ్య సంధృగవాన్ వాత్యేదిరణ్యః హిరణ్యేన సత్య హిరణ్యః దారుజ్యన్నవస్మై రెండు అక్షంతలు వేసి నమస్కారం చేయండి. నలుగురు పట్టుకొని తిప్పండి. చూసి నమస్కారం చేయండి. చాలు చూసి నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. నక్షత్ర పట్టుకుని ఇక్కడ వచ్చేసి భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి. భోజనాలు చాలా బాగుంది. సూపర్గా అయితే జయక్క అయితే వండింది.